సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. దాదాపు 45 సంవత్సరాలు పెట్టి పెద్ద ఇక్కడ ఎస్సీలు ఈరోజు డిఎస్పీలు అయ్యారు. కాని గారు కానీ, వర్మ గారు కానీ, ఇలాంటి పెద్ద వరదరాజు గారు కానీ, ఇటువంటి పెద్ద వారు కూడా ఇక్కడ నుంచి డిఎస్పీలు ఈ రోజున ఉన్నతమైన పదవుల్లో ఉన్నారు. కాజోకంటే ఎక్కడ మాకు ఎప్పుడు డిస్ప్యూట్ రాదు. ఒక ఎస్సీ ఇక్కడికి వచ్చి జింక్ డౌన్లో చిల్లర వర్తకులు చేసుకునేటటువంటి చిల్లర వ్యాపారాన్ని చేసుకునేటటువంటి పచ్చి వ్యాపారం చేసుకునేటటువంటి యాపల పళ్ళు ఇవన్నింటిలో కూడా దాదాపు 10 లక్షల రూపాయలు సరుకుని ఈరోజు రోడ్డు పాలు చేసి మేము వెళ్ళి అడుగుతుంటే నాకు 6 ఎకరాల పొలం ఉంది, నేను ఏదైనా చేస్తాను అనేటువంటి హాంభావంగా మాట్లాడటం. సిఏ గారు వచ్చి వెనక పెట్టుకోమని చెప్పారు, కమిషనర్కి వచ్చి వెనక పెట్టుకోమని చెప్తూనే ఉన్నారు. ఈ ఎస్సీ గారు వచ్చి మాత్రం మీ దౌర్జన్యం చేస్తామని చెప్తా ఉన్నారు. దీనికి మాకు ఆయన వెళ్ళిన వెంటనే ఆశ్చర్యకరమైన విషయం, ఒక పక్క నుంచి కార్పొరేట్లు కోరు పెట్టి మేము ఈ న్యాయం చేస్తే మీరు మాతో సంప్రదాయించండి, మాతో బేరాలు పెట్టుకోండి. వెంటనే షాప్ ఓనర్స్ మాకు అద్దెలు ఇవ్వండి అంటే వీళ్ళు పెంచటానికి వాళ్ళని చేయటానికి పోలీసు అంతరంగం పనిచేస్తుందా? నేతే ఉత్తరాంధ్ర నుంచి వలసగా వచ్చినటువంటి వాళ్ళు ఉత్తరాంధ్ర నుంచి పనులు లేక విశాఖపట్నం వచ్చి కూలి పనులు లేక ఈ రోజున చిల్లర వ్యాపారం చేస్తూ ఉన్నారు. పొట్టకూడు గురించి ఇటువంటి నిరుపేదల వారి మీద దౌర్జన్యాలు చేసేటటువంటి సాంప్రదాయాన్ని ఉత్తరాంధ్రలో కరువుని వీళ్ళు కొంటూ కనపట్టలేదని అని అడుగుతున్నా. ఆయన మళ్ళీ ఆయన చెప్పేటటువంటి ఇంకొక ఆశ్చర్యకరం, నేను వచ్చింది ఉత్తరాంధ్ర నుంచి అంటాడు. ఉత్తరాంధ్ర నుంచి వచ్చినప్పుడు ఇక్కడ కూడా గమనించుకోవాలి ఇక్కడ జరుగుతున్నటువంటిది. అందువల్ల మేము కూడా ఎమ్మెల్యే గారికి దృష్టికి తీసుకెళ్ళాం. రోడ్లు విస్తరణ అయ్యింది. రోడ్లలో విస్తరణ అయిన తర్వాత 6 అడుగుల బ్యారికేడ్లో మార్కింగ్ చేశారు. పోలీసు వారు, మున్సిపాలిటీ వారు వచ్చి అందులో పెట్టుకోమన్నారు. అందులోనే పెడుతున్నాం. అందులో పెట్టినప్పుడు కూడా ఈ రోజున ఆ ఇచ్చిన గుర్తింపు కార్డులు, ఆ ఇచ్చిన మార్జిన్ని కూడా వాళ్ళు ఈ రోజున పోలీసు వారు ఏకపక్షంగా ఈ రోజున తీసేస్తామన్నారు. రెండోది ఏంటంటే పండుగలు అవుతున్నప్పుడు జనం ఎక్కువ ఉంటారు. ఉత్సవాలు జరిగినప్పుడు జనం ఎక్కువ ఉంటారు. ఆ ఫోటోలు తీసి మీ రోడ్లు మీరు ఆక్యుపై చేసేస్తున్నారని, ఇది రోడ్డు మార్జిన్ అని కూడా కనీస రెండు మార్కెట్ కింద వదలవలసిన బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులకు ఉంది. కణిత రోడ్లో అది రోడ్డు విస్తరణ చేశారు. అది 80 అడుగులు దగ్గర చేసిన తర్వాత మార్కింగ్ వేశారు. మార్కింగ్ దాటకుండా మీరు వ్యాపారాలు చేసుకోండి అని చెప్పేసి పోలీస్ యంత్రాంగం, కమిషనర్ కూడా చెప్పడం జరిగింది. అందులో భాగంగానే మేము ఆ రోడ్డు మార్జిన్లోనే మేము వ్యాపారం చేస్తున్నాం. ఆ మార్కింగ్ లోపలే ఉండాలని చెప్పేసి మేము ఫుట్పాత్ కానుకొని 4 అడుగులు 6 అడుగులు ఇవ్వాలని చెప్పేసి మేము గత నుంచి అదే పోరాటం చేస్తున్నాం. దాని మీద కట్టుబడినాం. అలాగే జరుగుతుంది కూడా 30 సంవత్సరాలు బట్టి. రీసెంట్గా జింక్ డౌన్లోని సుమారు 60 మంది వీళ్ళందరినీ కూడా కనీసం టైం కూడా ఇవ్వకుండా ఆయన దౌర్జన్యంగా లాఠీలు పట్టుకొని కొట్టినట్టుగా ఆయన దౌర్జన్యంగా టైం ఇవ్వండి సార్ మాకు ముందు చెప్పాలన్నా కూడా ఆయన చెప్పకుండా తక్షణమే తీయించవలసి వచ్చింది. తీయించిన తర్వాత మా గాజువాకలో అంతగా ముందు ఒక మాట చెప్తూ వచ్చేవాడు మా బళ్ళోళ్ళకి అందరికీ, నాకు 6 ఎకరాలు ఉంది, 6 ఎకరాలు. మీరు 6 ఎకరాలు కాదండి, 10 ఎకరాలు సంపాదించుకోండి. ఎవరికి కావాలా మీరు సంపాదించండి. మీకంటే ఉద్యోగాలు చేసేవాళ్ళు 6 ఎకరాలు కాదు, చాలామంది ఉద్యోగాలు చేసిన వాళ్ళు 100 ఎకరాలు, 50 ఎకరాలు, 10 ఎకరాలు సంపాదించుకున్నాడు. సంపాదించాలి కూడా ఉద్యోగం చేస్తూ. నాకు 6 ఎకరాలు ఉందంటే 6 ఎకరాలు ఉంటుంది. ఎస్సీ గారు విజయ్ గారు అట ఆయన పేరు, కొత్తగా వచ్చాడు. నన్ను ట్రాన్స్ఫర్ చేస్తారంటాడు. ఒక తోపుడు బండాడు, ఒక పేదవాడు, ఒక ఎస్సీని ట్రాన్స్ఫర్ చేసి సత్తా ఉందా చెప్పండి. మీరు ఆలోచించండి. మా మీద కాదు ప్రతాపం, సిరి వ్యాపారస్తుల మీద కాదు. ఆంధ్రప్రదేశ్ మొత్తం 20 లక్షల మంది ఉన్నారు సిరి వ్యాపారస్తులు. ఒకప్పుడు సర్వే చేశారు. ఆ సర్వేలో భాగంగా మాకంతా భద్రత ఇచ్చారు. ఆ సందర్భంగా మా కోరిక ఏంటంటే, మా డిమాండ్ ఏంటంటే, గత 30 సంవత్సరాల బట్టి ఎలాగైతే జరుగుతుందో అలాగే మార్కింగ్ లోపల ఉండాలని చెప్పేసి, అలాగే ఇవ్వాలని చెప్పేసి మీ అధికారులు ల్యాండ్ ఆర్డర్ సిఐ గారు, ట్రాఫిక్ సిఐ గారు అందరూ కూర్చొని, రేపు ఎమ్మెల్యే గారు వస్తారు. రాత్రి నేను కలిసాం పళ్ళ సీని గారిని, కార్పొరేటర్ సీని గారిని. ఆయన ఎస్సీ గారికి ఫోన్ చేశారు. ఎస్సీ గారికి ఫోన్ చేస్తే ఆయన ఏమన్నాడు, మీరేమైనా మాట్లాడుకుంటే మీరు మాట్లాడుకుంటే కమిషనర్ తోటి అని చెప్పారు. సార్ అలా కాదండి, మాకు ఈ 2 రోజులు ఎమ్మెల్యే గారు వచ్చేవరకు ఆపండి అని చెప్తే ఆయన ఒప్పుకోలేదు. మేమేం చేయలేమండి, రేపటి నుంచి మేము మెయిన్ రోడ్ కూడా మేము స్టార్ట్ చేస్తాం అంటే ఇచ్చారు కనమాట. మెయిన్ రోడ్ కూడా మేము స్టార్ట్ చేస్తాం అని చెప్పేసి సిఐ గారు కూడా చెప్పడం జరిగింది. అందుకని మీరు పిసికి మీద బ్రహ్మాస్త్రం ఉపయోగించుకుంటా మీరు మాకు జీవనోపాధి సాగించాలని చెప్పేసి, ఎందుకంటే మాకు హక్కు ఉన్నది.
హక్కు కల్పించారు, ప్రభుత్వమే కల్పించింది.